హలో అండి. మనం చపాతీలను రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉంటాం కదా! అలా రెగ్యులర్‌గా చేసుకునే చపాతీలు బోర్ కొడుతున్నప్పుడు ఈ విధంగా డిఫరెంట్ స్టైల్‌లో ట్రై చేయండి ఒకసారి. దీనికోసం నేనైతే పెసర్లని ఒక 5, 6 గంటల వరకు నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న ఈ పెసర్లలో కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసుకోవాలి. ఇందులో వాటర్ అస్సలు వేయకూడదు. ఈ విధంగా ఫైన్‌గా అయ్యేంత వరకు మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకి గోధుమ పిండిని వేసుకొని మనం మిక్సీ పట్టిన ఈ పేస్ట్‌ని మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇంకొంచెం హెల్తీగా చేసుకోవడానికి నేనైతే ఇక్కడ క్యారెట్ తురుమును వేసుకున్నాను. ఇందులో సాల్ట్ ఏం వేయకూడదు. మనం ముందే పేస్ట్‌లో వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా కొద్దిగా వాటర్‌ని వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ కూడా ఎక్కువగా పట్టవు, చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిని ఒక 5 మినిట్స్ మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి. మనకి పిండి మంచిగా నానిపోతుంది కదా! ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని అంతా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా చిన్న బాల్స్ లాగా తీసుకొని పొడి పిండిలో అద్దుకుంటూ ఈ విధంగా చపాతీలాగా రుద్దుకోవాలి. ఇలా మనకి కావాల్సినంత సైజులో చపాతీలన్నీ రుద్దుకొని మనం మిగిలిన చపాతీలన్నింటినీ ఇదే విధంగా చపాతీలాగా చేసుకోవాలి. ఇలా అన్నింటినీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కాల్చుకుందాం. దానికోసం స్టవ్ పైన ఒక పెనాన్ని పెట్టుకొని ఈ పెనం కొంచెం హీట్ అయిన తర్వాత దీనిపైన కొద్దిగా నెయ్యి అయినా సరే, ఆయిల్ అయినా సరే వేసుకోవాలి. వేసుకొని దీనిపైన చపాతీ వేసి కొంచెం పైనుండి నెయ్యి అయినా, ఆయిల్ అయినా వేసుకొని మంచిగా చపాతీలన్నింటినీ కాల్చుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా మంచిగా చపాతీలన్నింటినీ కాల్చుకొని ఒకదాని తర్వాత ఒకటి మనకు కావాల్సినన్ని చపాతీలని ఇదే విధంగా కాల్చుకోవాలి. ఇంతే అండి. ఎంతో హెల్తీగా ఉండే ఈ చపాతీలను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మనం రెగ్యులర్‌గా చేసుకునే చపాతీలు బోర్ కొడుతూ ఉంటుంది కదా! అలాంటప్పుడు ఈ విధంగా డిఫరెంట్‌గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఏంటి, నచ్చాయా మీకు ఈ చపాతీలు? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి.